అన్నా టైటానిక్ సినిమాలో క్లైమాక్స్ మాదిరిగా నిజం అంత కళ్ళకు కట్టినట్టు క్లియర్ కనిపిస్తా ఉంటే ఇంకా ఏందన్నా చూస్తా ఉండవా? లేదురా కర్రీ, ఆ శలానికి మొగాలకు షేక్ హ్యాండ్ ఇచ్చేదానికే మోమాటమో, అట్లాంటిది ఆడలను హక్ చేసుకుని ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను రా. అన్నా తినేదాకా వంట రుచి తెలీదు, బయటపడేదాకా మనిషి గురించి తెలీదన్నా. అవునన్నా, ఏ పుట్లో ఏ పాము ఉండదో, ఏ మనిషిలో ఎన్ని క్యారెట్లు ఉన్నాయో అది ఎట్టా తెలుస్తుంది చెప్పు? ఆలోచనలో పడ్డారంటే ఖచ్చితంగా నమ్ముతారు. మనం కొంచెం బలంగా చెప్పాలా. అవునన్నా, అయినా ఎవరు దాకా ఎందుకో నీ సంగతే తీసుకో. నువ్వు అందరికీ కామెడీ చేసే రవితేజ మాదిరిగా అనిపిస్తావో, కానీ ఉంగరం దొడిగే రేవతమ్మని ఏడిపించే క్యారెక్టర్ కూడా నీలో ఉండదు. ఎవరైనా నమ్ముతారా? ఏమిరా అటు తిప్పి ఇటు తిప్పి మధ్యలో ఉంగరం మేటర్ ఎత్తుతా ఉండవా? వదలడం కాదురా, మా మావనన్న దానికి ఆ గోల్కొండ సమాధుల పక్కనే నీ సమాధి కూడా పెట్టి చేస్తారు. అమ్మే ఏదో పోలిక బలంగా ఉండదని అన్నాను, అంతేగాని నా దేవుని నేనెందుకు అవమానించి మాట్లాడతాను? ఏమరా కర్రీ, ఇన్ని సినిమా డైలాగులు చెప్పి ఇంత ఓవరాక్షన్ చేస్తా ఉండవంటే కోంపదేసి ఈ ఫోటోలో నీ సైగానే ఉండదా ఏంది? ఎంత మాట అన్నావన్నా, ఈ దేవుడి కాలికి దండం పెట్టేదానికి మాత్రం వాడే ఈ చేతుల్ని ఇంత పాప అంట కడతావా? నా దేవుడే నన్ను అనుమానించాక నేను బతకడం అనవసరం అన్నా, నేను బతకడం అనవసరం. ఒరే కర్రీ, ఏమి తోచినప్పుడు నేనే చంపేస్తానులే గాని నువ్వేం బాధపడక మావా. ఈ ఎదరికి గ్రాఫిక్స్ వాడే తెలివితేటలు లేవు మావా. అన్నో, ఈ చలం మీద నాకు ఫస్ట్ నుంచే డౌట్ అన్నా. వాడు మన ఇంటికి వచ్చినప్పుడు నా వైపు అదో మారు చూసినట్టు తెలిసినా. అట్నారా కర్రీ, నీ కర్రీ మొహం మీద ఆ పేడి మోమోడు అంత ఫోకస్ చేస్తుండరా? అవునన్నా. నువ్వేం బాధపడకు నాన్న, ఆ ఫోకసింగ్ లెక్కలని నేను తెలుస్తాలే గాని పోయి భూతద్దం తీసుకురాపో. భూతద్దమా? ఎందుకన్నా? ఏనన్నా చెప్తగాని తీసుకురావా? పోయి తీసుకురాపోరా మంకే. అన్నా భూతద్దమా? ఈ ఫోటో ఒరిజినలే, మార్పింగ్ కాదు. ఫోటోలున్న ఈ ఫోటోడు కూడా ఒరిజినలే, తలకాయకి బాడీకి అతికించలేదు. ఈ లేడీ ఏందప్ప ఇంత లావుగా కనపడుతూ ఉండదే? భూతద్దంలో అట్లే కనిపిస్తారన్నా. అట్నా చెంప మీద ఒకటి పీకినాను అనుకో, ఇంతకంటే ఎక్కువగా లావుగా కనపడుతుంది. ఏంది అద్దంలో చూసుకుంటావా మరి? ఈ లేడీ ఫేస్ ని యానో చూసినట్టుగా అనిపిస్తా ఉండదే? నాకు కూడా అట్నే అనిపిస్తా ఉండదు మావా. ఓయమ్మో, ఎర్రోని కానీ గుర్తుపడితే మనకి బొమ్మ కనిపిస్తుంది. మన బొమ్మకి దండ పడుతుంది. ఇప్పుడు ఏంట్రా సామె పరిస్థితి? అన్నా, నువ్వు నీడలో చూస్తా ఉన్నావో, కొంచెం లైటింగ్ లో చూడన్నా, క్లియర్ గా కనిపిస్తుందా? బాగా తెలిసిన ముఖంలో అనిపిస్తా ఉండదే? కొంచెం జరిపి చూడన్నా, ఇంకా క్లియర్ కనిపిస్తుందా? కాలిపోతుంది,
అన్నా ఇప్పటికైనా అర్థమై ఉండదా నిజం నిప్పు లాంటిదేనే అన్నా అగ్ని పర్వతాన్ని తొక్కిపెట్టి ఆపేది ఎంత కష్టమో నిజాన్ని తొక్కిపెట్టి ఆపేది కూడా అంతే కష్టం అన్నా ఎందుకంటే అంత పవర్ఫుల్ కాబట్టి అన్నా భూతద్దమయ్యా ఎప్పటికైనా పనికి వస్తుందా